హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే చాలా కమ్మగా ఉండే 2 రకాల రెసిపీలు అయితే మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి కమ్మగా ఉండే చేపల పులుసు, అది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చేపల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి చేపల పులుసు. మనం చేపల పులుసు వండుకోవాలంటే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేయించుకుంటాం కదా. ఈరోజు నేను చూపించబోయే చేపల పులుసులో అయితే ఉల్లిపాయ ముక్కలు ఏం వేయించుకోకుండా డైరెక్ట్గా అన్నీ కలుపుకొని పెట్టేసేదన్నమాట అండి. చాలా బాగుంటుంది టేస్ట్ మట్టుకు. మనకి చేపల కూర అనేది ఈ రోజు కంటే నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది కదా. అలా ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేయండి. కొందరైతే వేడి వేడి అన్నంలో చక్కగా అప్పుడే వండుకున్న చేపల పులుసు వేసుకొని తింటే కూడా ఇష్టపడతారు కదా. ఈరోజైతే నేను చూపించబోయే 2 రెసిపీలు మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనము చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడైతే నేను ఒక వెడల్పు బౌల్ తీసుకున్నాను. మనం చేపల పులుసుకి ఎప్పుడు కానీ వెడల్పు బౌల్ తీసుకుంటే చక్కగా చేప ముక్కలు అనేటివి విరిగిపోకుండా వస్తాయన్నమాట. ఇక్కడ నేనైతే చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఉప్పు అలాగే పసుపు వేసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసుకున్న చేప ముక్కలన్నింటినీ ఆ వెడల్పు బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చేప ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో అల్లం అయితే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు. తప్పకుండా నేను ఈరోజు చూపించిన రెసిపీ అయితే ఇలా చేపల పులుసు అయితే ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుందండి. తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. పులుసులోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంక ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మనకి చేపల పులుసు మరింత టేస్టీగా రావాలి అంటే జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు తీసుకొని అవి కొంచెం దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఆ పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేపల పులుసులోకి. ఇందులో ఒక 3 పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా డైరెక్ట్గా అన్నీ కలిపేసుకోవడమేనండి మనకి ఈ చేపల పులుసు అనేది. ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకోవడం అలా ఏమి ఉండదన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇంకొచ్చేసి దీంట్లోనే ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. మనకి కూరకైతే ఎంత పడుతుందో ఆయిల్ అదంతా ఫస్టే ఇలా మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా మనం వేసుకున్న ఉప్పు, కారం, జీలకర్ర, మెంతుల పొడి ఇవన్నీ ఉన్నాయి కదా, చక్కగా చేపల ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇవి కలుపుకునేటప్పుడే చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. మీ పులుపు తగ్గట్టు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనకి చింతపండు అనేది నానుతూ ఉంటుంది. ఇలా అయితే నాకు ఈ కర్రీ నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. డైరెక్ట్గా ఇలా అన్నీ కలిపి పెట్టడం అనేది ఈ పులుసుని, చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. చూసారు కదా, చక్కగా మనం వేసుకున్నవన్నీ చేప ముక్కలకు పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను కదా, చింతపండు అయితే రసం తీసేసుకోవాలండి. మీ పులుపుకు తగ్గట్టు చింతపండు అనేది నానబెట్టుకోవాలి. పులుసు అనేది కొంచెం చిక్కగా రావాలి అనుకుంటే వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేయండి. కొంచెం పల్చగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. చేపల పులుసు చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి చేపల ముక్కలకి. చూసారు కదా, ఇలా అంతా పులుసు అంతా వేసేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోతే ఈ టైంలో వేసుకుంటే మనకి చక్కగా చేప ముక్కకు పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇదంతా ఇంకా ఇలా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోవడమేనండి. ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటే సరిపోద్ది. ఇంకా మనం ఏం వేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. అన్నీ మనం వేసేసుకున్నాం కాబట్టి ఇంకా స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ పైన అయితే చేపల గిన్నెని అయితే పెట్టేసుకోవాలండి. చక్క పులుసు గిన్నెని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, నేనైతే పెద్ద మంట మీద ఒక 10 నిమిషాలు కుక్ అయ్యాక మీకు చూపిస్తున్నాను. ఆయిల్ కొంచెం స్ప్రెడ్ అయింది కదండి. ఇంకొంచెం చిన్న మంట మీద ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది ఇంకాస్త పైకి స్ప్రెడ్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కగా అయిపోతుంది మనకి పులుసు కూడా. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా.
చూసారు కదా, నేనైతే చేప ముక్కల్ని నిదానంగా తిప్పుకుంటున్నానండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా అయితే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఇంకొక 10 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి. మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. పులుసు చక్కగా ఆయిల్ కూడా పైకి స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే డిఫరెంట్గా చేసుకున్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇక్కడ గోంగూర చికెన్ అండి. చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ కూడా మనకి. దానికోసం ఒక కప్పు వరకు గోంగూర తీసుకున్నాను. చక్కగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. బాడీ పీస్లే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చికెన్ కూడా. తర్వాత స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మసాలాలు అనేటివి. మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఒక 3 వరకు తీసుకున్నానండి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇదంతా 1 నిమిషం కలుపుకుందామండి. 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది మనకి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా సాఫ్ట్గా మగ్గాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి 2 రెసిపీలు, చేపల పులుసు అలాగే గోంగూర చికెన్ కూడా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి మనకి. చికెన్ వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. గోంగూర చికెన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. చికెన్ పీస్ తినేటప్పుడు మటుకు మనకి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదంతా చక్కగా బాగా మగ్గిపోవాలి చికెన్ మనకి. ఇలా కొంచెం మగ్గాక ఇప్పుడు దీంట్లో పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని మరి కాసేపు మగ్గించుకుందాము. చికెన్లో నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మగ్గించుకోవాలండి చికెన్ని మనము. ఎందుకంటే గోంగూర వేస్తాం కాబట్టి చికెన్ అనేది మనకి చక్కగా సాఫ్ట్గా కుక్ అయితేనే లాస్ట్లో గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. మనము గోంగూర అనేది ముందే యాడ్ చేసుకుంటే మనకి చికెన్ పీస్ అనేది ఉడకదు. ఇలా కొంచెం సేపు ఉడికాక చికెన్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మరి కాసేపు కుక్ చేసుకుందాము. చికెన్ పీస్ అంతా చక్కగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించేసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక్క చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోండి. చూసారు కదా, చక్కగా దగ్గరకు వచ్చేసింది. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది చక్కగా పైకి స్ప్రెడ్ అయిపోయింది కదా. చికెన్ పీస్ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. చికెన్ పీస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకునంతా వేసేసుకోవాలి. ఇలా గోంగూర ఆకంతా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి. చక్కగా మిక్స్ చేసేసుకుందాము. చాలా తొందరగా కుక్ అయిపోతుందండి గోంగూర అనేది మనకి. ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందామండి. ఒక 3 నిమిషాల లోపలే చక్కగా గోంగూర అంతా మనకి దగ్గరగా మగ్గిపోతుంది. చూసారు కదా, అంతా కలుపుకొని మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకుందాము. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే చక్కగా గోంగూర ఆకంతా మగ్గిపోయింది. చికెన్ పీస్ కూడా బాగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి స్ప్రెడ్ అయిపోయింది కదండి. ఇంకా పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమేనండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈరోజు నేను చూపించిన 2 వీడియోలు మీకు ఏ వీడియో నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి ఫ్రెండ్. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అలాగే చికెన్ గోంగూర కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.